హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెంగళూరులోని బసవనగుడి టెంపుల్కి అయితే వచ్చాను. సో మీలో ఎవరైనా బెంగళూరులో ఉండి బసవనగుడి టెంపుల్ని విజిట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి మనకు బస్ ఫెసిలిటీ ఉంది, అలానే మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు బస్లో రావాలి అనుకుంటే ముందుగా మెజెస్టిక్కి రీచ్ అయితే మెజెస్టిక్ నుంచి 45 సిరీస్ ఉన్న బస్సెస్ అన్నీ కూడా బసవనగుడి టెంపుల్కి అయితే వస్తాయి. సో మీరు మెట్రోలో రావాలి అనుకుంటే మాత్రం నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి నేషనల్ కాలేజ్. సో నేషనల్ కాలేజ్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరు నేషనల్ కాలేజ్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మీరు బై వాక్ కూడా ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు మీరు టెంపుల్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ మిగతా విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. చలో. ఈ బసవన్ గుడినే శ్రీ దొడ్డ గణపతి టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే గణేష్ టెంపుల్ అలానే బసవన్ టెంపుల్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది గణపతి దేవస్థానంకి ఎంట్రీ. దీని పక్కనే మనకు బసవన్ దేవస్థానంకి ఎంట్రీ కూడా ఉంటుంది. మీరు గణపతి దేవస్థానం ఎంట్రీ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయినా కూడా బసవన్ గుడికి అయితే మీరు లోపల నుంచే వెళ్లిపోవచ్చు. ఎందుకంటే రెండు గుడులకి దారి అయితే కంబైన్డ్ గా లోపల ఉంటుంది. మీరు గుడికి ఓన్ వెహికల్స్ లో వెళ్లేలా ఉంటే గుడి బయటే నార్మల్ గానే పార్కింగ్ అయితే ఉంది. మీరు ఇక్కడ పార్క్ చేసుకుని గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మీకు లెఫ్ట్ సైడ్ లో ఫుట్ వేర్ వదలడానికి ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్ దర్శన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, అలానే ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 8:30 వరకు టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ గణపతి దేవస్థానంలోని వినాయకుడు చూసిన వాళ్ళ మనసు నిండిపోయేంత నిండుగా ఉంటాడు దేవుడు. టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మీకు నచ్చినంత టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. గణపతి టెంపుల్ అలానే బసవన్ టెంపుల్ రెండిటికి కూడా కంబైన్డ్ గా దారి ఉంటుంది అన్నాను కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు దేవస్థానం నుంచి జస్ట్ రైట్ సైడ్ తిరిగి చూస్తే మీకు రెండు పెద్ద కొమ్ముల షేప్ లో ఒక వే అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోతే డైరెక్ట్ గా బసవన్ టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. బసవన్ టెంపుల్ కి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. మీరు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. బసవన్ టెంపుల్ కి వెళ్లే దారి పక్కనే మనకు ఇంకొక వే కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే శివపార్వతుల టెంపుల్ అలానే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటాయి. మీరు బసవన్ టెంపుల్ కి స్టెప్స్ ఎక్కి వెళ్లేటప్పుడు పక్కనే ఇలాగా మనుషుల స్టాచ్యూస్ అన్ని డిజైన్ చేస్తున్నారు. చూడ్డానికైతే ఇది చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఓన్ వెహికల్స్ లో వచ్చేలా ఉంటే టెంపుల్ బయట మనకు పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుందని చెప్పాను కదా. సో మనకు బసవన్ గుడికి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి. దీని పక్కనే మనకు ఇంకొక వే కూడా ఉంటుంది. అక్కడ వెహికల్స్ అనేది మనం పార్క్ చేసుకోవచ్చు. అంటే టెంపుల్ లోపల కూడా మీకు పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బసవన్ గుడి స్టెప్స్ ఎంట్రీ దగ్గర నుంచి ఈ పార్కింగ్ వే అనేది స్టార్ట్ అవుతుంది. బసవన్ గుడి ముందు వరకు కూడా మనం వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. నేను టెంపుల్ ని విజిట్ చేసిన టైంలో గోపురం పక్కనే మూన్ అండ్ దాని కింద స్టార్ ఉన్నింది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది ఇది చూడడానికి. అందుకే మీకు కూడా షేర్ చేద్దామని క్యాప్చర్ చేశాను. టెంపుల్ లోపల మనం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయకూడదు. టెంపుల్ బయట మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్. ఇదంతా ఓకే, కానీ అసలు ఏంటి బసవన్ గుడి, మేము ఎందుకు చూడాలి అని అంటారా? యాక్చువల్లీ వరల్డ్ లోని బిగ్గెస్ట్ నంది టెంపుల్స్ లో ఈ బసవన్ గుడి ఒకటి. నేను మీకు లేపాక్షి వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను. మనకు లేపాక్షిలో ఉన్నది వరల్డ్ లోనే నంబర్ 1 నంది అన్నమాట. అంటే ఏకశిలా నంది అంటారు దాన్ని. అది వరల్డ్ లోనే చాలా పెద్ద నంది. సో సెకండ్ పెద్ద నంది వచ్చేసి మనకు తంజావూరులో ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు మైసూర్ లో ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ బసవన్ గుడి అనమాట. వినాయకుడిని నందిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మీకు శివపార్వతుల టెంపుల్, హనుమంతుడు టెంపుల్, అలానే విష్ణువు, రాముడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకొక విషయం, మీరు నందిని దర్శనం చేసుకున్న తర్వాత నంది టెంపుల్ బయట మీకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అది హిస్టరీ అన్నమాట, ఈ టెంపుల్ హిస్టరీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. బెంగళూరులోని మస్ట్ విజిట్ ప్లేసెస్ లో బసవన్ గుడి ఒకటి. మీకు ఒకవేళ టెంపుల్స్ విజిట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఇది ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అవుతుంది. విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బసవన్ గుడి అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.